నమస్కారం. ఈరోజు మనం బెయిత్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ వాళ్ళు అలాగే గ్యాడీ ఎఫ్రాయిం నోట్స్ అందించిన కొన్ని చాలా ఆసక్తికరమైన ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ముఖ్యంగా నోవహు కథకి ఇంకా రాబోయే మసియాహ్ అంటే మెస్సయ్యకు మధ్య ఒక అసాధారణమైన సంబంధముందని వాళ్ళు విశ్లేషిస్తున్నారు. కరెక్ట్. ఆ నోవా, మషియాక్ అండ్ ద ఫ్లడ్ ఆఫ్ డివైన్ లైట్ అనే విశ్లేషణలోంచి కొన్ని కీలకమైన అంశాలు చూద్దాం. అంటే మన ఈ చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్మ్, నోవహు కట్టిన ఆ విశ్రాంతి నౌక హ్మ్, అది ఎలా మషియాక్ యొక్క విమోచన నౌకగా మారుతుంది, ఈ రెండూ ఒకే దైవిక ప్రణాళికలో ఎలా భాగమయ్యాయి, ఇది వాళ్ల దృష్టికోణం నుండి అర్థం చేసుకోవాలి. అవును. చాలామందికి నోవహు కథ అంటే కేవలం ఒక పాతకాలపు జలప్రళయమంతే. కానీ బెయిత్ ఇజ్రాయెల్ వాళ్ళు గ్యాడీ ఎఫ్రాయిం నోట్స్ కూడా దీన్ని వేరేలా చూస్తున్నాయి. అంటే రాబోయే ఒక ఆధ్యాత్మిక విమోచనకు ఇది ఒక శక్తివంతమైన గుర్తుగా, ఒక నమూనాగా చూస్తున్నారన్నమాట. ఇది కొంచెం భిన్నమైన ఆలోచన కదా. ప్రళయానికి, మెషియాత్ కాలంలో వస్తుందంటున్న ఆ జ్ఞాన ప్రవాహానికి బేటి ఇజ్రాయెల్ ఎలాంటి పోలిక చూపిస్తోంది? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. వాళ్ళు జోహార్ అంటే యూదుల ఆధ్యాత్మికతలో ఒక ముఖ్య గ్రంథం, దాన్నుండి కొన్ని విషయాలు తీసుకుని నోవహు కాలంలో నీరు, మెషియాత్ కాలంలోని జ్ఞానం, ఈ రెండూ ఒకే రహస్యానికి చెందినవిని వివరిస్తున్నారు. ఓ అవును, రెండిటి ఉద్దేశం కూడా శుద్ధి చేయడమే, ప్రకాశాన్ని తీసుకురావడమే. నోవహు కాలంలో నీరు భౌతికమైన అపవిత్రతను కడిగేసింది కదా. అవును. అలాగే మెషియాత్ కాలంలో వచ్చేది దైవిక చైతన్యం అనే జ్ఞాన ప్రవాహం అన్నమాట. అది అంతర్గతంగా శుద్ధి చేస్తుంది. ఈ ఆలోచన బేత్ ఇజ్రాయెల్ వారిది. అంతేకాదు, వారి ప్రకారం ఈ జ్ఞాన ప్రవాహం అది ఇప్పటికే మొదలైందట. ఇప్పటికే మొదలైందా? ఎలా సాధ్యం? బెయిత్ ఇజ్రాయెల్ వాళ్ళు జోహార్లోని ఒక ప్రవచనాన్ని చూపిస్తారు. సుమారుగా 1840 CE తర్వాత, అంటే 6వ సహస్రాబ్దిలోని 600 సంవత్సరం నుండి స్వర్గపు జ్ఞానద్వారాలు అంటే తోరా, అలాగే భూసంబంధమైన జ్ఞానపు ఊటలు అంటే సైన్స్ లాంటివి రెండూ తెరుచుకుంటాయని ఆ ప్రవచనాల్లో ఉందట. సరే. బాల్ షమ్ టోవ్ ద్వారా చాసిరూట్ బోధనలు బయటికి రావడం కానీ, ఆధునిక సైన్స్, టెక్నాలజీ ఇంతగా పెరగడం కానీ ఇవన్నీ యాదృచ్ఛికం కాదంటున్నారు. ఇవన్నీ కూడా మషియాగ్ వెలుగు కోసం ప్రపంచాన్ని సిద్ధం చేసే ఒక దైవిక ప్రక్రియలో భాగమని గడ్డీ ఎఫ్రాయిం నోట్స్ వివరిస్తున్నాయి. హో, అంటే సైన్స్ పురోగతి కూడా అందులో భాగమేనంటారా? వాళ్ళ విశ్లేషణ ప్రకారం అవును. ఇక నోవహు నౌక నిర్మాణం గురించి కూడా బెయిత్ ఇజ్రాయెల్ ఒక ప్రత్యేకమైన వివరణ ఇస్తుంది కదా. అదేదో దాగి ఉన్న వెలుగుతో కట్టారని. అంటే ఏంటది? అవును, ఆ పదం విన్నాను. ఆర్హాగనూజ్. కరెక్ట్. బెయిత్ ఇజ్రాయెల్ దీన్ని చాలా నొక్కి చెబుతుంది. అది మనం చూసే భౌతికమైన కాంతి కాదట. అది హగనూస్ అంటే సృష్టి మొదట్లో ఉండి ఆ తర్వాత దాచబడిన ఒక దైవిక జ్ఞానం, చైతన్యమన్నమాట. ఆ జ్ఞానమే నోవహుకు ఆ కష్టకాలంలో నౌక కట్టడానికి దారి చూపింది. ఇదే వెలుగు, ఇదే జ్ఞానం మషియాక్ ద్వారా ఇంకా విస్తారంగా ప్రవహించి ఆయన తన విమోచన తోరా అనే ఒక ఆధ్యాత్మిక నౌకను నిర్మిస్తారని వాళ్ళు బోధిస్తున్నారు. చాలా ఆసక్తికరంగా ఉంది. గాదీ ఎఫ్రాయిం వారి వివరణ ప్రకారం నోవహు నౌక అది మషియాహ్ శరీరాన్ని, గుఫ్ కూడా సూచిస్తోంది అంటున్నారు. ఆ పోలికను కొంచెం వివరిస్తారా? తప్పకుండా. చూడండి, నోవహు నౌక ఏం చేసింది? భౌతిక వినాశనం నుండి జీవాన్ని కాపాడింది, ఒక కొత్త సృష్టికి బీజం వేసింది కదా. అవును. అదేవిధంగా మషియాత్ శరీరం అంటే ఇక్కడ ఆయన బోధించే తోరాహని అర్థం చేసుకోవాలి. అది ఆత్మలను ఆధ్యాత్మిక నాశనం నుండి కాపాడుతుంది, వాటిని విమోచన వైపు నడిపిస్తుంది. గడ్డీ ఇఫ్రాయిం ప్రకారం ఎవరైతే తోరాహులోకి వస్తారో ఆ ప్రతి ఆత్మ ఈ ఆధ్యాత్మిక నౌకలో భాగమవుతుందన్నమాట. చరిత్రలో వచ్చే తుఫానుల నుండి సురక్షితంగా ప్రయాణిస్తుంది. అంటే తోరాహు ఒక రక్షణ కవచం లాంటిదా? ఒక విధంగా అంతే. ఈ మొత్తం ప్రణాళికలో మషియాద్ బెన్ యోసెఫ్ పాత్ర గురించి బెయిత్ ఇజ్రాయెల్ ఏం చెబుతోంది? ఆయనకు నోవహుకు ఏమైనా పోలిక ఉందంటారా? దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే బెయిత్ ఇజ్రాయెల్ ప్రకారం మషియాద్ బెన్ యోసెఫ్ అంటే అసలు మెస్సయ్య రాకముందు మార్గం సిద్ధం చేసే వ్యక్తి. ఆయన నోవహులాగే రహస్యంగా పనిచేస్తారట. రహస్యంగానా? అవును. నోవహు తన కాలం వారిచేత ఎగతాళి చేయబడ్డాడు కదా, అయినా మౌనంగా నౌక కట్టాడు.
అలాగే మషియాద్ బెన్ యోసెఫ్ కూడా తెరవెనుక ఉండి విమోచనకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారని బెయిత్ ఇస్రాయేల్ బోధన. మరి ఈ ఆధునిక సైన్స్ టెక్నాలజీ సంగతేంటి? అదే బెయిత్ ఇజ్రాయిల్ ప్రకారం ఈ ఆధునిక పురోగతి అంతా కేవలం లౌకిక ఆవిష్కరణలు కాదట. ఇవి మషియాక్ బెన్ యోసెఫ్ చేసే పనుల బయటి రూపాలు. అంటే భౌతిక ప్రపంచాన్ని షెకీనా దైవసన్నిధి నివసించడానికి వీలుగా మార్చడంలో ఇవి కూడా భాగమేనని వివరిస్తున్నారు. ఇది చాలా భిన్నమైన దృష్టికోణం. సరే, మషియాక్ కాలంలోని జ్ఞానప్రవాహం తోరా కాంతి యొక్క 70 కోణాలను బయటపెడుతుందని కూడా అన్నారు కదా, దాని అర్థమేమిటి? బెయిత్ ఇజ్రాయెల్ బోధనల ప్రకారం మషియాక్ ద్వారా వచ్చే తోరా జ్ఞానం చాలా వైవిధ్యంగా ఉంటుందట. దానికి 70 కోణాలు లేదా 70 కిరణాలు లాంటివి ఉంటాయట. 70? అవును, 70. ఈ 70 కిరణాలు ప్రపంచంలోని 70 ప్రాచీన దేశాలకు, 70 భాషలకు, ఇంకా దైవిక జ్ఞానంలోని 70 వేర్వేరు పార్శ్వాలకు గుర్తుగా ఉంటాయట. అంటే ప్రతి సంస్కృతిలో, ప్రతి భాషలో దైవిక జ్ఞానానికి చెందిన ఒక చిన్న నిప్పురవ్వ దాగి ఉంటుందని, మషియాక్ కాలంలో ఈ రవ్వలన్నీ కలిసి వాటి అసలు మూలమైన తోరాక్ కాంతిలో విలీనమవుతాయని వాళ్ల నమ్మకం. అంటే ప్రపంచమంతా ఏకమవ్వడం లాంటిదా? జ్ఞానంలో ఒక రకంగా అంతే. ఇంత విస్తృతమైన దృష్టితో పనిచేస్తున్న ఈ బెయిత్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ అసలు లక్ష్యమేమిటి అంటారు? వాళ్ల లక్ష్యం స్పష్టంగానే ఉంది. ఈ రాబోయే దైవిక జ్ఞాన ప్రవాహానికి, అంటే మషియాచ్ తోరా ఆవిష్కరణకు ప్రపంచాన్ని సిద్ధం చేయడమే. సరే, తమ బోధనల ద్వారా, ప్రసారాల ద్వారా, ఇంకా ఈ గడ్డి ఎఫ్రాయిం నోట్స్ లాంటి ప్రచురణల ద్వారా ఈ కొత్త దైవిక కాంతిని, ఈ జ్ఞానాన్ని అన్ని దేశాలకు, భాషలకు చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక విధంగా భూమి దైవిక జ్ఞానంతో నిండిపోతుందనే బైబిల్ ప్రవచనం నెరవేరడానికి సహాయపడ్డమే అన్నమాట. కాబట్టి బెయిత్ ఇజ్రాయెల్ మరియు గడ్డి ఎఫ్రాయిం దృష్టిలో చూస్తే నోవాహు, మషియాచ్ అనేవాళ్లు ఒక పెద్ద దైవిక చక్రంలో 2 ముఖ్యమైన ఘట్టాలు అనమాట. ఒకటి శుద్ధి చేయడం, మరొకటి పునరుద్ధరించి ప్రకాశింపజేయడం. అవును, సరిగా చెప్పారు. ఆ రెండూ ఒకే పెద్ద కథలో భాగాలు లాంటివి. నోవాహు ప్రళయం ప్రపంచాన్ని అప్పటి భ్రష్టత్వం నుండి శుద్ధి చేసింది. మషియాచ్ జ్ఞానప్రవాహమేమో దాన్ని దైవిక చైతన్యంతో నింపి పునరుద్ధరిస్తుంది. ఒకప్పుడు భౌతిక జీవాన్ని మోసిన ఆ నౌక ఇప్పుడు సృష్టి యొక్క ఆధ్యాత్మిక సారాన్ని, అంటే తోరాహును మోసే నౌకగా మారుతుంది. ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచింపజేసే విషయం కదా. అవును, నోవహు కథను విమోచనకు సంబంధించిన ఇంత విస్తృతమైన దృష్టితో చూసినప్పుడు అది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. అదేమిటి? మన కాలంలో, మన జీవితాల్లో ఈ ఆధ్యాత్మిక నౌకను నిర్మించడం అంటే దానర్థమేమిటి? దైవిక చైతన్యం యొక్క ఈ ప్రవాహాన్ని మన చుట్టూ, మనలో మనం గుర్తించడానికి ఏమైనా మార్గాలుండొచ్చా? దీని గురించి బహుశా మనం